యువజన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేసిన పెద్దలకు, బీసీవై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు స్వర్గీయ బాల గంగాధర్ గారి, అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా మనందరి తరపున, భారత చైతన్య యువజన పార్టీ తరపున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుల ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి పిలుపునిస్తూ, అలాంటి పోరాట వీరులు జన్మించిన ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరగడము చాలా సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్య భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఒక్కో పార్టీకి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది, ఒక్కొక్క ఆశయం ఉంటుంది, ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ఒక వర్గ ప్రయోజనాల కోసమో, అభివృద్ధి కోసమో, లేదా ఒక ప్రాంతం కోసమో, ఒక రాష్ట్రం కోసమో ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయ పార్టీని స్థాపించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఒక్కో పార్టీ ఒక్కొక్క ఉద్దేశంతో ముందుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రౌడీలకు, గూండాలకు, డెకాయిట్లకు, 420లకు కావాల్సిన పార్టీలు కూడా ఈ రాష్ట్రంలోనే ఆవిర్భవించాయి. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు మనం తీసుకున్నట్టయితే, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది అనే విషయం మనం తీసుకున్నట్టయితే, భారతదేశం మొత్తానికి ఏదైతే అన్ని రాష్ట్రాల కంటే, ప్రాంతాల కంటే ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రము, విస్తారమైన అటవీ సంపద, ఖనిజ సంపద, అదేవిధంగా విస్తారమైన తీర ప్రాంతం ఉన్న ఈ రాష్ట్రము ఈరోజు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా రెండు సామాజిక వర్గాలు, పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, అధికారం మారినా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేశారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు, అణచివేసే కార్యక్రమం చేశారు తప్ప మరొకటి జరగలేదనే విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా గుర్తించాలి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలతో మొదలైన ప్రభుత్వాలు, ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక సామాజిక వర్గము పూర్తి స్థాయిలో ఆధిపత్యము వహించి ఈ రాష్ట్రానికి సంబంధించిన భూములు, ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే, ఆ తర్వాత 1983లో మరో పార్టీ ఆవిర్భవించింది. తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ, ఆంధ్రప్రదేశ్ పేదల కోసం మేము పుట్టుకొచ్చామని చెప్తూ ప్రముఖ సినీ నటులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము తెలుగువాడి ఆత్మగౌరవ నినాదమో, లేదంటే మరొక అంశమో, లేదంటే ఆ నాయకుడికున్న సినీ చరిస్మానో కాదు, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అందరం ఎక్కిస్తాము, అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆనాడు బీసీలను ప్రధానంగా చైతన్యపరిచి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. కాబట్టి ఆనాడు 9 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. కానీ
నిజంగా తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలను కానీ మరో వర్గాన్ని కానీ వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, నిజంగా అభివృద్ధి జరిగిందా లేదా ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందా అనే విషయాన్ని మనం గమనించాలి. ఆనాడు అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు పేదలకు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తామని చెప్పి పేదలకు మాత్రం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన లక్షలాది కోట్ల విలువైన భూములు, హైదరాబాద్ నడిబొట్టులో ఉన్న వేలాది ఎకరాల భూములను వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెట్టే కార్యక్రమం చేశారు. స్టూడియోల పేరుతో, అభివృద్ధి పేరుతో వేల ఎకరాలు ఈరోజు హైదరాబాద్లో ఉన్న భూములన్నింటినీ కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆనాడు ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన రామానాయుడు గారికి వేల ఎకరాల భూములు ఇచ్చారు. అదేవిధంగా నాగేశ్వరరావు గారి స్టూడియోకి వేల ఎకరాలు ఇచ్చారు. తనను రాజకీయంగా వ్యతిరేకించే సూపర్ స్టార్ కృష్ణ గారికి వేల ఎకరాల భూములు కేటాయించారు. అదేవిధంగా రాఘవేంద్రరావు లాంటి దర్శకునికి వేల ఎకరాల భూములు అప్పచెప్పడం జరిగింది. కానీ ఇదే రాఘవేంద్రరావు గారి గురువు ఎవరైతే ఉన్నారో దాసరి నారాయణరావు, ఆయన సినీ పరిశ్రమలో వీళ్ళందరికంటే గొప్పగా సినీ పరిశ్రమకు సేవలు చేసినప్పటికీ ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వని పరిస్థితి. కారణం ఎందుకంటే దాసరి నారాయణరావు గారు ఆయన సామాజిక వర్గం కాదు అనే ఒకే ఒక్క కారణంతో ఆ రోజు అతనికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వని పరిస్థితి రామారావు గారు చేయడం జరిగింది. కేవలం హైదరాబాద్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వేలాది ఎకరాలు వాళ్ళ సామాజిక వర్గ అభివృద్ధి కోసం పాటుపడ్డారు తప్ప రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, పేదలకు చేసింది 2 రూపాయల కిలో బియ్యం తప్ప మరొకటి ఏదీ చేయలేదనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తించాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇదే విధానాన్ని కొనసాగించారు. తన హయాంలో వేల ఎకరాలు రాష్ట్ర సంపదను లూటీ చేసే కార్యక్రమం చేశారు. 1990ల కాలంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎంఆర్ ప్రాపర్టీస్కి కావచ్చు, రహేజా పార్కులకు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఏలూరు స్కాములు కావచ్చు, ఈ రోజు కూడా ఆనాడు ఏలూరు స్కామ్ పైన ఏర్పాటైన కమిషన్ ఏదైతే ఉందో నివేదిక ఇవ్వకుండా లీగల్గా అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి వాళ్ళని ముందుకు రానివ్వకుండా చేసి వీళ్ళ యొక్క అవినీతిని, వీళ్ళ దోపిడీని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా గతంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంకా పూర్తిగా తన వర్గానికి భూములు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, ఏదైతే కంపెనీల పేరుతో, డెవలప్మెంట్ పేరుతో ఫార్మా కంపెనీలని, సిమెంట్ ఫ్యాక్టరీలని, అదేవిధంగా మైనింగ్ కంపెనీలని చెప్పి రకరకాలుగా రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, భారతదేశం మొత్తం మీద ఇలాంటి అరాచకమైన పరిపాలన, దోపిడీ సాగించిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 పార్టీల నాయకత్వంలో ఈ 2 సామాజిక వర్గాలు రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈనాడు వరకు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను, భూములను దోపిడీ చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి మేలు చెయ్యలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. 1983లో టీడీపీకి అధికారం వస్తే ఈ రోజు వరకు దశాబ్దాల పాటు ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే ఆనాడిచ్చిన హామీల దగ్గర నుండి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల వరకు ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీది. 1983లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ
ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో 150-60% పైగా ఉన్న బలహీన వర్గాలు బీసీలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రణాళికలు కావాలని చెప్పి మురళీధరన్ కమిషన్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆనాడు కమిషను పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల యొక్క స్థితిగతులపైన స్టడీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబాటుతనాన్ని పేదరికాన్ని స్టడీ చేసి ఈ రాష్ట్రంలో 150% పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లో కూడా బీసీలకు 44% రిజర్వేషన్ ఇవ్వాలని 1984లో కమిషన్ నివేదిక ఇస్తే ఆనాటి నుండి ఈనాడు వరకు ఆ కమిషన్ పేరు కూడా తీసుకురాకుండా బీసీలను మోసం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. అదేవిధంగా ఈరోజు తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పూర్తిగా బీసీలంటే ఒక వర్గము బీసీ కమిషన్ కావచ్చు, అదేవిధంగా బీసీకి సంబంధించిన పథకాలు కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఒక్కటిగా ఉన్న కార్పొరేషన్ని కులాల వారీగా విడదీసి బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ని తీసేసి కులాల వారీగా కార్పొరేషన్లు తీసుకొని వచ్చి విడగొట్టే ప్రయత్నం చేసి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేశారు తప్ప బీసీ వర్గాలకు ఏ ఒక్క పార్టీ సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ముందుకొచ్చే ప్రయత్నం అయితే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యలేదనే విషయాన్ని మనమందరం గుర్తించాలి. ఈ పార్టీలు ఇస్తున్న పదవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహాలు లాంటి పదవులు తప్ప మరొకటి కాదు. ఈ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులకు పదవులు తప్ప అధికారం ఉండదు, నిధులు ఉండదు, ఏ ఒక్క అంశం పైన ప్రశ్నించే హక్కు ఉండదనే విషయాన్ని ఈరోజు మనం అందరం గుర్తించాలి. ఈరోజు ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు కేవలము బీసీలకు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో గతంలో కాపు సామాజిక వర్గం నుండి ఒక నాయకుడు వంగవీటి రంగా అనే ఒక నాయకుడు వస్తే ఈ రెండు పార్టీలు, ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి అతన్ని అంతమొందించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సిద్ధాంతపరమైన రాజకీయాలు బలంగా ఉంటున్నప్పుడు ఉత్తర భారతదేశంలో రాజకీయంగా బలంగా ఉంటున్న ఈరోజు బ్రాహ్మణ సామాజిక వర్గం ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము ఉద్యమం చేసి తన ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు జన్మించిన వైశ్య సామాజిక వర్గము ఈరోజు రాజకీయంగా ఎంతగా అణచివేయబడుతున్నారో మనందరము చూసాము. అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉంటున్న క్షత్రియ సామాజిక వర్గము రాజ్యాలు, సంస్థానాలు ఉన్న రాజులకు సంబంధించి ఏ విధంగా రాజకీయంగా అనగదొక్కారో మనందరికీ తెలుసు. చిన్న ఉదాహరణ చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు గారు ఆ తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల పైన అనేక రకాలుగా పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని చివరికి ఎన్నికలు వచ్చేప్పటికీ తనను వంచడానికి ప్రయత్నం చేసి 3 చెరువుల నీళ్లు దాపించి టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇదే RRR చేత కాళ్ళు పట్టించుకునే స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా ఈ రెండు పార్టీలు అన్ని సామాజిక వర్గాలను, బీసీలను, మిగిలిన సామాజిక వర్గాలను ఏ విధంగా చూస్తున్నారో మనందరం కూడా గమనించాలి. ఇంకా బీసీలతో పాటు ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం చూడాలి. పూర్తిగా వీళ్ళ బినామీలకు వేల ఎకరాలు కట్టబెడుతున్నారు, కానీ నిజమైన పారిశ్రామిక అభివృద్ధి కోసము ఈ రెండు పార్టీలు, ఈ రెండు సామాజిక వర్గాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే
పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత, ప్రపంచం మొత్తం మీద కూడా అత్యంత నైపుణ్యం ఉన్న యువత ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వలసలు వెళుతూ పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు వలసలు వెళ్ళే పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదలైన గంజాయి దందా, ఈరోజు గంజాయి రాక్షసి వ్యాపారము, ఈ రెండు పార్టీలు కలిసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువతను పెడదార పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మనం 2 రోజుల క్రితం వార్తల్లో చూసాము. ఈరోజు రాష్ట్రంలో గంజాయి ఏ విధంగా సరఫరా అవుతోంది, ఎంతగా యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది, చాక్లెట్ల రూపంలో గంజాయి అమ్మే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందంటే దీని అంతటికీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మద్దతు లేకుండా జరుగుతుందా అనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. ఈరోజు మహిళల గురించి ఎలాంటి పరిస్థితులు ఉందో మనం తెలుసుకోవాలి. రాష్ట్రంలో మహిళా సాధికారత కోసము, మహిళల హక్కుల కోసము, అదేవిధంగా మహిళలకు సంబంధించిన భద్రత కోసము అనేక చట్టాలు తీసుకొస్తామని చెప్తున్న ప్రభుత్వాలు, పార్టీలు ఈరోజు రోడ్డు మీద ప్రశాంతంగా స్వతంత్రంగా మహిళలు తిరిగే పరిస్థితి లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. గత ప్రభుత్వ హయాంలో మహిళల పైన అనేక దాడులు జరిగాయి, అత్యాచారాలు జరిగాయి. సుమారు 30,000 మంది మహిళలు ఈ ప్రభుత్వంలో కనబడకుండా పోయారు అని చెప్పి ప్రచారం చేసిన ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటి వరకు వాటిపైన ఎందుకు విచారణ చేయలేదనే విషయాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక రకంగా సంఘటనలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ చర్యలు తీసుకున్న పాపానైతే పోలేదు. ఈరోజు ఏ రంగంలోనూ రాష్ట్రం ముందుకెళ్ళడం లేదు. అన్ని వర్గాల వారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారనే ఉద్దేశంతో మనము పురాణాల్లో చదువుకున్నాం. గతంలో రాక్షసులు దేవుళ్ళ కోసం తపస్సు చేసి వరాలు పొందిన తర్వాత ఆ రాక్షసులు వరమిచ్చిన దేవుళ్ళపైనే చేతులు పెట్టి వరమిచ్చిన దేవుళ్ళనే వేధించే అంశాలు, కథలు మనం పురాణాల్లో చదువుకున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి పూర్తిగా ప్రజలను అణగదొక్కే కార్యక్రమం చేసి హింసించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి. ఈ రాష్ట్రంలో బీసీలకు మంచి జరగాలంటే, రైతులకు మంచి జరగాలంటే, యువత మహిళలకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఈ 2 రాజకీయ పార్టీల నుండి, ఈ 2 సామాజిక వర్గాల నుండి, వీళ్ళ కబంధ హస్తాల నుండి రాష్ట్రానికి బయటకు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుందనే ఆలోచనతో, ఆశయంతో ఆవిర్భవించిన పార్టీనే భారత చైతన్య యువజన పార్టీ. పార్టీ ఆవిర్భావం జరిగిన 2023 జూలై 23 నుండి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎవరైతే అణచివేత గురవుతున్న వర్గాలు ఉన్నారో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు రైతుల్లో కావచ్చు, యువతలో కావచ్చు, అన్ని రకాలుగా చైతన్యం తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసము పోరాటం చేస్తుంటే పార్టీ ఆవిర్భవించిన తర్వాత అనేక రకాలుగా బీసీవై పార్టీని అణచివేసే కార్యక్రమం చేశారు. బీసీవై పార్టీ ఎదగకుండా, బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్లకుండా అనేక కుట్రలు చేశారు, అనేక కేసుల ద్వారా వేధించారు, అనేక రకాల దాడుల ద్వారా వేధించారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసుల ద్వారా, దాడుల ద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బీసీవై పార్టీని వెనక నుండి వెన్నుపోటు పడిచే కార్యక్రమం చేశారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎన్ని రకాలుగా బీసీవై పార్టీని ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన బీసీవై పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు ప్రజల పక్షాన నిలబడింది. అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ సమస్యలున్నా, రైతుల సమస్యలున్నా, యువతకు సంబంధించిన సమస్యలున్నా, మహిళల తరపున పోరాటం చేయాల్సి వచ్చిన బీసీవై పార్టీ ముందుండి పోరాటం చేసింది తప్ప ఎక్కడ వెనకడుగు వేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన అంశంలో కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన అంశం
ఇచ్చిన మాట ఏవైతే పథకాలకు సంబంధించి కావచ్చు ఏ ఒక్కటి అమలు చేయనప్పటికీ కూడా సమస్య ఉన్న చోటల్లా బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. ఈరోజు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో సూపర్ 6 పథకాలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన ఉచిత హామీ పథకం, ఉచిత బస్సు హామీ పథకం కావచ్చు, రైతులకు ఇచ్చిన పథకాలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా రైతులను వేధించే కార్యక్రమం జరుగుతోంది, యువతను వేధించే కార్యక్రమం జరుగుతోంది, మహిళలను వేధించే కార్యక్రమం జరుగుతోంది, రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సంవత్సరానికి లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వము నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్లు కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పరీక్షలు కావచ్చు, అనేక రకాలైన అవకతవకల ద్వారా వీళ్ళు ఆ నోటిఫికేషన్ ద్వారా అవినీతి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా నిరుద్యోగులకు మేలు చేసే కార్యక్రమం చేయడం లేదనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా బీసీలను అభివృద్ధి చేస్తాము, బీసీలను ముందుకు తీసుకొస్తామని చెప్పి బీసీల పైన అనేక దాడులు జరుగుతున్నాయని చెప్పి గత ఎన్నికలకు ముందు అనేక రకాలుగా ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 13 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టానికి సంబంధించి ఎటువంటి అడుగు ముందుకు వేయలేదంటే గత దశాబ్దాల కాలం నుండి ఏ విధంగా బీసీలను మోసం చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గమనించాలి. వీటన్నింటిపైన కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి మరి ఈ రక్షణ చట్టం అమలు చెయ్యాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయడం లేదు? దీనికోసం పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా బీసీ సంఘాలు, బీసీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులందరినీ నేను కోరుకుంటున్నాను. దశాబ్దాల కాలం నుండి బీసీల ఓట్ల బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది బీసీ కార్యకర్తలు, నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం చెల్లించే పరిస్థితుల్లో లేదు. మహిళలకు సంబంధించి గతంలో జరిగిన అత్యాచారాల గురించి, సంఘటనల గురించి మనకు తెలుసు. మరీ ముఖ్యంగా ఈరోజు అధికారంలో ప్రధానంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు సంబంధించి అనేక అంశాలు మాట్లాడారు. ముఖ్యంగా సుగాల ప్రీతి లాంటి సంఘటనల గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అదే ఫైల్ మీద తీసుకొస్తాము, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు అదే సుగాల ప్రీతికి సంబంధించిన వాళ్ళ అమ్మగారు రోడ్ల మీద తిరిగి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కూడా కనీసము వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, మైనారిటీలకు సంబంధించిన ఉద్యోగులను ప్రమోషన్ల పరంగా కావచ్చు, అదేవిధంగా ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు అనేక రకాలుగా వేధించే ప్రయత్నం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్లను, రెవెన్యూ ఆఫీసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లాగా ఉపయోగించుకుంటే ఈ ప్రభుత్వము వీళ్ళ దోపిడీకి, వీళ్ళ అవినీతికి ప్రభుత్వ ఉద్యోగులని, అధికారులని ఉపయోగించుకుంటోంది. కానీ ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలని కానీ వాటికి పైన సిద్ధశుద్ధి కానీ లేకపోవడం దురదృష్టకరము. గత 4 రోజుల క్రితం మనము ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన చూసాము. అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక అధికార పార్టీకి సంబంధించిన గూండా నాయకుడు, రౌడీ నాయకుడు ఒక జిల్లా స్థాయి అధికారి పైన నేరుగా బహిరంగంగా దాడి చేసి అతన్ని పచ్చి బూతులతో హింసించే కార్యక్రమం చేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం పైన ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేను నా పరిపాలన అని గొప్పలు చెప్పుకునే
ఈరోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక జిల్లా స్థాయి అధికారిపైన దాడులు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన భద్రత ఎలా ఉందో మనం చూడాలి. నిజంగా నాకే అధికారం ఉండింటే, నాలాంటి వాడు ఆ స్థానంలో ఉండింటే రోడ్డు మీద గుడ్డలోడు తీసి స్టేషన్లో వేసే కార్యక్రమం చేసేవాడిని. అదేవిధంగా ఈరోజు మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్క సంఘటనలలోనూ చర్యలు తీసుకునే దమ్ము ధైర్యము ఈ ప్రభుత్వానికి లేకపోవడము చాలా బాధాకరము. నేను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన పైన, ఏ ఒక్క సంఘటన పైన, దేవాలయాల పైన దాడులు జరిగిన, మహిళల పైన దాడులు జరిగిన, రైతుల పైన దాడులు జరిగిన, ఉద్యోగుల పైన దాడులు జరిగిన, బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా? లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కట్టు బానిసలాగా ఉండి మీకు నిజంగా ఆ అధికారం లేకుండా మిన్నుకుంటున్నారు? ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత యువకుణ్ణి మీ పార్టీ నాయకులే హత్య చేస్తే ఈనాటి వరకు ఆ యువకుడి కుటుంబాన్ని మీరు పరామర్శించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం ఆ నాయకుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో ఇదే కాళహస్తి ప్రాంతంలో మీ కార్యకర్తకు సంబంధించి ఒక దాడి జరిగింది అంటే మీరు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈరోజు ఒక దళిత యువకుడు, ఆ యువకుడిని గతంలో కాటమరాయుడు అనే ఒక మీ సినిమాను చూసి ఆ అబ్బాయి పేరు రాయుడుగా మార్చుకొని మీకోసము జీవితాన్ని, ఉద్యోగాన్ని పక్కన పెట్టి మీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఈ రోజు వరకు మీరు కనీసము పరామర్శించిన పాపాన పోలేదు. నిజంగా ఈ పార్టీలు ఎవరికి న్యాయం చేస్తున్నాయి? బీసీలకు న్యాయం చేస్తున్నారా? ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు న్యాయం చేస్తున్నారా? రైతులకు న్యాయం చేస్తున్నారా? యువతకు న్యాయం చేస్తున్నారా? లేదా మహిళలకు న్యాయం చేస్తున్నారా? ఏ ఒక్కటి జరగడం లేదు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేయాలనే కార్యక్రమము తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తించాలి. బీసీవై పార్టీ స్థాపించిన తర్వాత పార్టీని అనేక రకాలుగా అడ్డుకోవడంతో పాటు నా మీద రాజకీయంగా అనేక రకాల ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా నా మీద వ్యక్తిగతంగా అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నేను పుట్టినప్పటి నుండి కూడా హిందూ ధర్మం గురించి, హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి నేను ముందుంటాను కాబట్టి నేను బీజేపీకి సంబంధించిన బినామీ అని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు హిందూ కార్యక్రమాలకు సంబంధించింది, హైందవ ధర్మానికి సంబంధించి పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ముందుకొచ్చినప్పటి నుండి చేయడం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఆధ్యాత్మికంగా ముందున్నాను. హిందూ ధర్మానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా నా స్థాయిలో నేను ప్రశ్నించాను తప్ప ఈరోజు రాజకీయాల కోసమో లేదా మరొక అంశం కోసమో, హిందూ ధర్మం కోసమో లేదా సనాతన ధర్మం కోసమో నేను రాలేదనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మీద జరిగిన ప్రధాన ఇంకొక తప్పుడు ప్రచారాల్లో నేను ఎవరికో బినామీ అని, ఏదో నాయకుడు నన్ను ప్రోత్సహిస్తే ముందుకొచ్చానని మరో రకంగా ప్రయత్నం చేస్తున్నారు. నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నేను గతంలో కొన్ని రోజుల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితము చెన్నైకి సంబంధించిన ఒక ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్నందుకు తమిళనాడుకి సంబంధించిన జయలలితకి నేను బినామీ అని, శశికళకి బినామీ అని చెప్పి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఏ రోజు నేను ఎవరిని కలవలేదు. అదేవిధంగా అమిత్ షా గారి కుమారుడు జైషా గారితో నాకు పార్ట్నర్షిప్ ఉంది, నేను ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు. అదేవిధంగా మా గృహప్రవేశం జరిగినప్పుడు బాబా రామ్దేవ్ గారు యోగా గురువు మా ఇంటికి వచ్చారని చెప్పి ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు. నిజంగా
ఇంతమందికి నేను బినామీ అయితే, ఇంతమంది నాకు ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసినట్టయితే పార్టీ పెట్టిన ఈ 2 సంవత్సరాల్లో మీ 2 పార్టీలని బంగాళాఖాతంలో కలిపేసేవాడిని. నిజంగా నా మీద ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరికైనా నేను ఒక్కటే చెప్తున్నాను, నిజంగా మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపించండి, ఒక్కటైనా నిరూపించండి. నేను రాజకీయాలు వదిలేసి మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నాను. అంతే తప్ప ఈరోజు చేతగానితనంతో ఈరోజు ఒక 3వ ప్రత్యామ్నాయంగా ఏ ఒక్కరు ఎదగకూడదని చెప్పి తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలతో ఈ విధంగా అనగదొక్కాలనే కార్యక్రమం చేస్తే వీటన్నింటినీ నేను పట్టించుకోను. ప్రజలతో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రజల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఇలాంటి నీచమైన ప్రచారాలని నేను పట్టించుకోననే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని, రాష్ట్ర ప్రజలని అన్యాయం చేసి పూర్తిగా దోపిడీ చేసింది మీరు, అనగదొక్కింది మీరు, అరాచకాలు చేస్తున్నది మీరు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మిగిలిన అన్ని వర్గాలను ఈ 2 పార్టీలు, ఈ 2 సామాజిక వర్గాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయి, భ్రష్టు పట్టించాయి తప్ప నేను చేసింది నా మీద తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఈరోజు నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఒక్కటే పిలుపునిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు దశాబ్దాల కాలం పాటు ఈ 2 సామాజిక వర్గాలు, రెడ్డి, కమ్మ అనే 2 సామాజిక వర్గాలు ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోపిడీ చేశారు. ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేశారు. బీసీలను అనగదొక్కారు, ఎస్సీలను అనగదొక్కారు, మైనార్టీలను అనగదొక్కారు, దళితులను అనగదొక్కారు, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించారు, యువత జీవితాలను నాశనం చేశారు, మహిళల జీవితాలను అడ్డుకుంటున్నారు. దీనంతటికీ కారణము మీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకు నేను ఒక్కటే పిలుపునిస్తున్నాను, వచ్చే ఎన్నికలకి రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు ఎవరైతే దోపిడీ చేసిన ఈ 2 వర్గాలు ఉన్నాయో వీళ్ళకి పూర్తి స్థాయిలో ఈ 2 సామాజిక వర్గాల నుండి రాష్ట్ర రాజకీయాల నుండి బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాను. ఇది వచ్చే స్థానిక ఎన్నికల్లోనే ఏ ఒక్క కమ్మ సామాజిక వర్గం నుండి, రెడ్డి సామాజిక వర్గం నుండి ఒక్కరికి కూడా ప్రోత్సహించేది కానీ ఓట్లు వేసే ప్రయత్నం జరగకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుండి ఒక్క కమ్మ సామాజిక వర్గం నుండి కానీ, రెడ్డి సామాజిక వర్గం నుండి కానీ ఒక్కరు కూడా అసెంబ్లీకి కానీ, పార్లమెంటుకు కానీ వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బాధ్యత భారత చైతన్య యువజన పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి, అవినీతికి, దోపిడీకి ఈ 2 సామాజిక వర్గాలే కారణము. ఇప్పటి వరకు మీరు చేసిన దోపిడీకి అంతం పలికి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నము, అదేవిధంగా బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, యువతకు, రైతులకు, మహిళలకు అందరికీ కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత బీసీవై పార్టీ ప్రయత్నం చేస్తుందని, తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ బీసీవై భరోసా యాత్ర అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాము. ప్రతి జిల్లాకి వెళ్ళబోతున్నాము, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళబోతున్నాము. అన్ని వర్గాలని కలుపుకొని ఈ రాష్ట్రంలో అణచివేతకు గురవుతున్న ప్రతి వర్గాన్ని కలుపుకొని వీళ్ళ యొక్క దోపిడీ, అరాచకానికి అంతం పలికే దిశగా ప్రజల్లోకి వెళ్ళి రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చి, ప్రజల్లో మార్పు తీసుకొని వచ్చి వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేసే దిశగా పూర్తి స్థాయిలో నా శక్తులు, నా ఆధ్యాత్మిక సంపదను మొత్తం అన్నిటి, నా సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ మాటిస్తూ ఈ రోజు నుండి బీసీవై పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, బీసీవై పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, పార్టీ నిర్మాణంతో పాటు
బీసీలపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో అదేవిధంగా అన్ని వర్గాలను అణచివేసే కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉంది. గతంలోనే బీసీవై పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. రాబోయే రోజుల్లో అతి తొందరలోనే తెలంగాణలో పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభంతో పాటు పార్టీకి సంబంధించిన కమిటీలు నిర్ణయించి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా వెళ్తామని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయం కోసం బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బహుజనుల గొంతుకగా మారిన భారత చైతన్య యువజన